అర్థమయ్యి అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు, అర్థం కాని నన్ను, అర్థమైందని అడిగితే అర్థం కాని నేను, అర్థమైన నీకు, నాకు అర్థం కాలేదని నీకు అర్థమయ్యేలా నేను ఎలా చెప్పగలను? ఎవరైనా ఇట్లా ఫాస్ట్గా చెప్పగలిగితే కామెంట్ చేయండి. దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, చూచి చూడనట్టుంటే ప్రాణాలే తీస్తాయో. దోమలు చిన్నయి, దోమలు చిన్నయి జబ్బులేమో. నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి, నీ నవ్వు కావాలి. కలహంసలాగా రావే, కలలన్నీ తీర్చిపోవే, నా ప్రేమ శృతి నీవే, ప్రతి జన్మ జత నీవే. నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి. జుమ్మ జుమ్మ కొమ్మారెమ్మల్లో తుమ్మెదాడే నోయమ్మలో, గుచ్చి గుచ్చి కన్నె గుండెల్లో గుమ్మెత్తించే నోయమ్మలో. జుంటి తేనెకే చంటి పువ్వుతో సరసమాడుతుంటే హొయ్ ఆరేకులెత్తుకొని తుల్లి తుల్లి ఆడే. ఎవ్వడు చెప్పిండిరా మీరెక్కువ జాతోళ్ళని, నీకు ఏడా రాసిందిరా మేము తక్కువ జాతోళ్ళని. నిన్ను నన్ను కన్న తల్లి భరత మాత ఒక్కతే, నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కతే. నీకు నాకు నడుమ ఈ కులం అడ్డు గోడ ఏంటిరా, నీకు నాకు నడుమ ఈ కులం అడ్డు గోడ ఏంటిరా. కులం అనే కుళ్ళును రాసిన గాడిద కొడుకు ఎవ్వడు 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 వాడెవ్వడు ఎవ్వడు ఎవ్వడు చెప్పిండరా మీరెక్కువ జాతోళ్ళని, నీకు ఏడా రాసిందిరా మేము తక్కువ జాతోళ్ళని. 3 ముక్కులున్నాయా, 4 చేతులున్నాయా, 20 కళ్ళున్నాయా, 60 కాళ్ళున్నాయా, ఎవడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, నీకు ఏడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని. గుడ్ మార్నింగ్ అండి. పిల్లలందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే పిల్లల గాలిపటాలు ఎగరేసేటప్పుడు గాలిపటాన్ని దారంతో కంట్రోల్ చేస్తూ ఉంటే గాలిపటం అంటే అదే పతంగు పైకి ఎగురుతూ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. దానికి అది ఎగరటానికి కారణం గాలిపటానికి ఉన్న దారం కంట్రోల్ చేస్తుండాలి. అప్పుడు గాలిపటం ఏమనుకుంటుందో తెలుసా, అది ఈ దారం ఏంటి నన్ను పద్దాలు వెనక్కి లాగుద్ది, ఇది దారమే లేకపోతే నేను ఇంకా పైకి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకుంటుంది. కానీ ఒకసారి దారం వదిలినా, దారం తెగిపోయినా ఆ గాలిపటం పరిస్థితి ఏంటో తెలుసా, గాలిపటం ఎంతగా పైకి వెళ్ళిందో కిందకు వచ్చేసి ముళ్ళలో చిక్కుకొని చిరిగిపోయి దాని రూపమే మారిపోద్ది. అలాగే పిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తున్నప్పుడు పిల్లలు ఏంద్రా మా నాన్న అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు, మా అమ్మ ఇక్కడికి వెళ్ళొద్దు అంటుంది, ఆ పని చేయొద్దు అంటున్నారు, ఈ పని చేయొద్దు అంటున్నారు అని చెప్పేసి తీసుకుంటారు. అదే తల్లిదండ్రులు లేకపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అని పిల్లలు అనుకుంటారు. కానీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కానీ వాళ్ళ సలహా లేకపోతే పిల్లల జీవితం ఏమైపోతుందో తెలుసా. అక్కడ దారం తెగిపోయిన గాలిపటం పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ కూడా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ లేని పిల్లల జీవితం అలాగే అస్తవ్యస్తంగా మారిపోతుంది. కాబట్టి అందరూ తల్లిదండ్రుల మాట వినండి. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు నిక్కర్ కానే కాదురా, నీ ఓటే రాజ్యమేళ సీటు అవునురా, దాన్ని అమ్ముకుంటే నీ బ్రతుకు చీకటేనురా. ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కానే కాదురా. నాన్న 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 నీ మనసు ఎంతో మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట,
మేము భూమి మీద పడ్డ వేళప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండు కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండు కద్దుకుంటావు, బారసాలు చేసి గౌరవంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. బిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది ఆ పైసల కోసమే. మరి తేడా ఎక్కడొస్తుందంటే ఆ పైసలు కొందరికి బతుకునిస్తుంది, మరికొందరికి బలుపునిస్తుంది. అదే తేడా. మన చేతిలో డబ్బు లేకపోతే మన బంధువులు కానీ, మన ప్రాణ స్నేహితులు కానీ, మనం అనుకునే వాళ్ళు కానీ మనతో మాట్లాడరు, మనల్ని మనిషిగా కూడా చూడరు. ఒక మనిషి బ్రతకాలంటే గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలి మాత్రమే కాదు, పగ కూడా బతికిస్తుంది. ఎప్పటికైనా నేను పుట్టిన కాడే చస్తా, నేను చంపాలనుకున్న చంపే చస్తా. ఇంటికి స్లాబ్ వేసినప్పుడు వర్షం పడకూడదని కోరుకుంటాం. ఎందుకో తెలుసా? స్లాబ్ వేసే క్రమంలో చిన్న వర్షం పడ్డా కానీ ఆ స్లాబ్ అంతా స్మాష్ అయిపోద్ది, మళ్ళీ స్లాబ్ వేసిన పరిస్థితి ఏర్పడుద్ది. అదే స్లాబ్ ఆరిన తర్వాత 2 రోజుల తర్వాత అదే నీటితో ప్యూరిఫై చేస్తాం. అట్లాగే మన ఇళ్ళలో ఆడవాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే పాలు కాసి పెరుగు కూడుకునే క్రమంలో చిన్న ఉప్పు కానీ నిమ్మరసం కానీ అందులో పడితే ఆ పెరుగు అంతా వేస్ట్ అయిపోద్ది. అదే పెరుగు కూడుకున్న తర్వాత అదే ఉప్పుతో అదే నిమ్మరసం పిండుకొని తాగితే ఆ టేస్టే వేరు. అలాగే మన జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకొని మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అదే జీవితం అంటే. ఎవరో రాసి ఎవరో చెప్పిన డైలాగ్కి లిప్ మూమెంట్ ఇవ్వటం ఫోన్ వాళ్ళు ఎవరైనా చేస్తారు. సొంతంగా డైలాగ్ రాసి సొంతంగా చెప్పాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి, గొంతులో ఫైర్ ఉండాలి. ఆ రెండు నాకు పుష్కలంగా ఉన్నాయి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ ముళ్ళు తీయడానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదని అది మంచిది అనుకోవడానికి లేదు. ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది. బోత్ ఆర్ సేమ్. ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. నేను పక్కన నుండి చూశాను, నేను అనుభవించాను. ఇప్పుడు నా కోరికల్లా అలాంటి పరిస్థితి ఈ దేశంలో ఎవరికి రాకూడదు. ఆకలితో ఏ ఒక్క వ్యక్తి మరణించకూడదు. అదే నా ధ్యేయం. బతుకున్నప్పుడు తల్లిదండ్రులకి 10 రూపాయలు ఖర్చు పెట్టి తిని పెట్టలేరు, కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు చెప్పుకొని దినాలు తద్దినాలని లక్షలు ఖర్చు పెడతారు. ఏం సమాజంలో ఇది? ఎవరో రాసి ఎవరో చెప్పిన డైలాగ్ లిప్ మూమెంట్ ఇవ్వడం ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. సొంతంగా డైలాగ్ రాసి చెప్పాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి, గొంతులో ఫైర్ ఉండాలి. ఆ రెండు నాకు పుష్కలంగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనం ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అత్యున్నత స్థానానికి తీసుకెళ్తాయి. ఎవరో ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. సక్సెస్ ఎవడబ్బ సొత్తు కాదు. ముందు మీరు మనసు పెట్టి ప్రయత్నం చేయండి. ఒకసారి కాకపోతే 4 సార్లు చేయండి. వస్తుంది, వచ్చి తీరాలి. సక్సెస్ ఎవడబ్బ సొత్తు కాదు. ముందు మీరు మనసు పెట్టి ప్రయత్నించి చూడండి. ఒకసారి కాదు 4 సార్లు ప్రయత్నం చేయండి. వస్తుంది, వచ్చి తీరుతుంది. పేదోళ్ళ బతుకులు ఎంతేరా? ఏ పేదోళ్ళు అయితే అణిగి మనకి ఉండాలా? ఎవరేమన్నా తలదించుకుపోవాలా? పేదోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా? పేదోళ్ళు మనుషులు కారా? పేదోళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. పేదలకు రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఈ సమాజానికి తెలియజేస్తా.
ఎస్ వీరశివారెడ్డి, ఇక్కడ ఉన్నది నా ప్రజలు. వీళ్ళ వైపు కన్నెత్తి చూసినా, ఇక్కడికి వచ్చి రౌడీజం చేయాలని చూసినా చూడటానికి కళ్ళు, రావటానికి కాళ్ళు రెండూ ఉండవు. గుర్తుంచుకో. పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు. అది బయటకు వచ్చి బరిలో ఒదిగితే వేట మొదలవుతుంది. అప్పుడు దాన్ని ఆపడం చాలా కష్టం. నాలాంటి నీలాంటి సామాన్యులు వీడియో చేస్తే 100కి మించి లైకులు రావు, 1000కి మించి వ్యూస్ రావు. అదే సెలబ్రిటీ పిల్లలు వచ్చి ఊరికి నించుంటే లక్షల కొద్దీ లైక్లు, మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తాయి. ఇక్కడ మనుషులకు విలువ లేదు, మనుషుల యొక్క స్టేటస్కు మాత్రమే విలువ ఉన్నది. నా జీవితం నాకు నేర్పింది, కష్టాల్లో భయపడకు, సుఖాల్లో గర్వపడకు, చెడు చేయకు, మంచిని మరవకు. పేదవాళ్ళ బతుకులు ఎంతేరా? ఏ పేదవాళ్ళు అయితే అణిగి మనకి ఉండాలా? ఎవరేమన్నా తలదించుకుపోవాలా? పేదవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా? పేదవాళ్ళు మనుషులు కారా? పేదవాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. పేదలకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఈ సమాజానికి తెలియజేస్తా. చాలామంది చదువు అయిపోయి ఖాళీగా ఉన్న వారి గురించి చాలా సులభంగా మాట్లాడతారు. చదువు అయిపోయింది కదా, ఖాళీగా ఉండే బదులు ఏదో పని చేసుకోవచ్చు కదా అని ఉచిత సలహా ఇస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, వాళ్ళు ఖాళీగా ఉండేది తల్లిదండ్రులు సంపాదించి పెడితే తిని ఉందామని కాదు. వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగం దొరకక, నోటిఫికేషన్లు రాక, తల్లిదండ్రులను వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళలేక చాలా నరకం అనిపిస్తూ ఉంటారు. ఇలా ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు వాస్తవాలు అవాస్తవాలు ఏమిటో తెలుసుకొని సలహాలు ఇస్తే బాగుంటుంది. పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు. అది బయటకు వచ్చి బరిలో ఒదిగితే వేట మొదలవుతుంది. అప్పుడు దాన్ని ఆపడం చాలా కష్టం. ఈ దేశంలో అధిక సంఖ్యాకులైన ప్రజలు దారిద్ర్యంతో, దుఃఖంతో కృంగిపోతున్నారు. మున్ముందు వారికి అలాంటి పరిస్థితి రాకుండా చక్కబడ్డప్పుడే మన దేశం అభివృద్ధి చెందినని రామకృష్ణ పరమహంస చెప్పారు. మా నాన్న ఎందుకురా పనిపాటి లేకుండా అలా గాలికి తిరుగుతావు అని తిడుతుంటే మా నాన్న తిట్టులు ఎక్కడా కోపం కనిపించలేదు. ఆయనకు నా మీద ఉన్న ప్రేమే కనిపించింది. ఎందుకంటే ఆయన తిట్టేది నా మంచి కోసమేగా. తల్లిదండ్రుల తిట్లు పిల్లలకు ఆశీర్వాదాలే. సక్సెస్ ఎవడబ్బ సొత్తు కాదు. ముందు మీరు మనసు పెట్టి ప్రయత్నించి చూడండి. ఒకసారి కాదు 4 సార్లు ప్రయత్నం చేయండి, వస్తుంది, వచ్చి తీరుతుంది. బతుకున్నప్పుడు తల్లిదండ్రులకి 10 రూపాయలు ఖర్చు పెట్టి తిని పెట్టలేరు, కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు చెప్పుకొని దినాలు తద్దినాలని లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. ఏం సమాజం ఇది? సక్సెస్ ఎవడబ్బ సొత్తు కాదు. ముందు మీరు మనసు పెట్టి ప్రయత్నం చేయండి. ఒకసారి కాకపోతే 4 సార్లు చేయండి, వస్తుంది, వచ్చి తీరాలి. నా జీవితం నాకు నేర్పింది, కష్టాల్లో భయపడకు, సుఖాల్లో గర్వపడకు, చెడు చేయకు, మంచిని మరవకు.
నాకు తెలిసి స్నేహితులు నమ్మి మోసపోయిన ఉన్నారు, బంధువులు నమ్మి మోసపోయిన ఉన్నారు, ప్రేమించి మోసపోయిన ఉన్నారు. కానీ తల్లిదండ్రులు నమ్మి మోసపోయిన వాళ్ళు ఈ దునియాలో ఎవరు లేరు. అలాంటి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించి వెంట్రా. మారండి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ ముళ్ళు తీయడానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదని అది మంచిది అనుకోవడానికి లేదు. ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది. బోత్ ఆర్ సేమ్. ఎవరో రాసి ఎవరో చెప్పిన డైలాగ్ లిప్ మూవ్మెంట్ ఇవ్వడం ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. సొంతంగా డైలాగ్ రాసి చెప్పాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి, గొంతులో ఫైర్ ఉండాలి. ఆ రెండు నాకు పుష్కలంగా ఉన్నాయి. ఎవరో రాసి ఎవరో చెప్పిన డైలాగ్కి లిప్ మూవ్మెంట్ ఇవ్వడం ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. సొంతంగా డైలాగ్ రాసి సొంతంగా చెప్పాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి, గొంతులో ఫైర్ ఉండాలి. ఆ రెండు నాకు పుష్కలంగా ఉన్నాయి. ఇంటికి స్లాబ్ వేసేటప్పుడు మనందరం వర్షం పడకూడదని కోరుకుంటాం. ఎందుకంటే స్లాబ్ వేసేటప్పుడు కొంచెం వర్షం పడ్డా కానీ ఆ స్లాబ్ అంతా వేస్ట్ అయిపోయి స్మాష్ అయిపోద్ది. అలాగే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలంటే పెరుగు తోడేస్తూ ఉంటారు. పెరుగు తోడుకునే సమయంలో కొంచెం ఉప్పు కానీ కొంచెం నిమ్మరసం కానీ అందులో పడ్డప్పుడు ఆ పెరుగంతా కూడుకోకుండా వేస్ట్ అయిపోద్ది. అదే పెరుగు కూడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మరసంతో కలిపి తీసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే మన జీవితంలో ఎదురైన వ్యతిరేక సంఘటనలు, వ్యతిరేక సిచ్యువేషన్లు కూడా మనకి అనుకూలంగా మలుచుకొని వెళ్ళటమే జీవితం. ఇంటికి స్లాబ్ వేసినప్పుడు వర్షం పడకూడదని కోరుకుంటాం. ఎందుకో తెలుసా? స్లాబ్ వేసే క్రమంలో చిన్న వర్షం పడ్డా కానీ ఆ స్లాబ్ అంతా స్మాష్ అయిపోద్ది. మళ్ళీ స్లాబ్ వేసిన పరిస్థితి ఏర్పడుద్ది. అదే స్లాబ్ ఆరిన తర్వాత 2 రోజుల తర్వాత అదే నీటితో ప్యూరిఫై చేస్తాం. అట్లాగే మన ఇళ్ళలో ఆడవాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే పాలు కాసి పెరుగు కూడుకునే క్రమంలో చిన్న ఉప్పు కానీ నిమ్మరసం కానీ అందులో పడితే ఆ పెరుగు అంతా వేస్ట్ అయిపోద్ది. అదే పెరుగు కూడుకున్న తర్వాత అదే ఉప్పుతో అదే నిమ్మరసం పిండుకొని తాగితే ఆ టేస్టే వేరు. అలాగే మన జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకొని మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అదే జీవితం అంటే. ఒక మనిషి బ్రతకాలంటే గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలి మాత్రమే కాదు, పగ కూడా బతికిస్తుంది. ఎప్పటికైనా నేను పుట్టిన కాడే చస్తా, నేను చంపాలనుకున్న చంపే చస్తా. మన చేతిలో డబ్బు లేకపోతే మన బంధువులు కానీ మన ప్రాణ స్నేహితులు కానీ మన అనుకునే వాళ్ళు కానీ మనతో మాట్లాడరు, మనల్ని మనిషిగా కూడా చూడరు. బిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది ఆ పైసల కోసమే. మరి తేడా ఎక్కడొస్తుందంటే ఆ పైసలు కొందరికి బతుకునిస్తుంది, మరికొందరికి బలుపునిస్తుంది. అదే తేడా. నాన్న 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 నీ మనసు ఎంతో మంచిదో నాన్న. నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి మీద పడ్డ వేళప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండు కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండు కద్దుకుంటావు, బారసాలు చేసి గౌరవంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న.
ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు నిక్కర్ కానే కాదురా, నీ ఓటే రాజ్యమేలే సీటు అవునురా, దాన్ని అమ్ముకుంటే నీ బ్రతుకు చీకటేనురా. ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కానే కాదురా. గుడ్ మార్నింగ్ అండి. పిల్లలందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే పిల్లల గాలిపటాలు ఎగరేసేటప్పుడు గాలిపటాన్ని దారంతో కంట్రోల్ చేస్తూ ఉంటే గాలిపటం అంటే అదే పతంగు పైకి ఎగురుతూ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. దానికి అది ఎగరటానికి కారణం గాలిపటానికి ఉన్న దారం కంట్రోల్ చేస్తూ ఉండాలి. అప్పుడు గాలిపటం ఏమనుకుంటుందో తెలుసా, అది ఈ దారం ఏంటి నన్ను పద్దాలు వెనక్కి లాగుద్ది, ఇది దారమే లేకపోతే నేను ఇంకా పైకి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకుంటుంది. కానీ ఒకసారి దారం వదిలినా దారం తెగిపోయినా ఆ గాలిపటం పరిస్థితి ఏంటో తెలుసా, గాలిపటం ఎంతగా పైకి వెళ్ళిందో కిందకు వచ్చేసి ముళ్ళలో చిక్కుకొని చిరిగిపోయి దాని రూపమే మారిపోద్ది. అలాగే పిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తున్నప్పుడు పిల్లలు ఏంద్రా మా నాన్న అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు, మా అమ్మ ఇక్కడికి వెళ్ళొద్దు అంటుంది, ఆ పని చేయొద్దు అంటున్నారు, ఈ పని చేయొద్దు అంటున్నారు అని చెప్పేసి తీసుకుంటారు. అదే తల్లిదండ్రులు లేకపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అని పిల్లలు అనుకుంటారు. కానీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కానీ వాళ్ళ సలహా లేకపోతే పిల్లల జీవితం ఏమైపోతుందో తెలుసా, అక్కడ దారం తెగిపోయిన గాలిపటం పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ కూడా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ లేని పిల్లల జీవితం అలాగే అస్తవ్యస్తంగా మారిపోతుంది. కాబట్టి అందరూ తల్లిదండ్రుల మాట వినండి. ఎవ్వడు చెప్పిండిరా మీరెక్కువ జాతోళ్ళని, నీకు ఏడా రాసిందిరా మేము తక్కువ జాతోళ్ళని. నిన్ను నన్ను కన్న తల్లి భరత మాత ఒక్కతే, నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కతే. నీకు నాకు నడుమ ఈ కులం అడ్డు గోడ ఏంటిరా, నీకు నాకు నడుమ ఈ కులం అడ్డు గోడ ఏంటిరా. కులం అనే కుళ్ళును రాసిన గాడిద కొడుకు ఎవ్వడు చెప్పిండరా మీరెక్కువ జాతోళ్ళని, నీకు ఏడా రాసిందిరా మేము తక్కువ జాతోళ్ళని. 3 ముక్కులున్నాయా, 4 చేతులున్నాయా, 20 కళ్ళున్నాయా, 60 కాళ్ళున్నాయా, ఎవడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, నీకు ఏడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని. అర్థమయ్యి అర్థం కాక నేనుంటే, అర్థమైన నువ్వు, అర్థం కాని నన్ను, అర్థమైందని అడిగితే అర్థం కాని నేను, అర్థమైన నీకు, నాకు అర్థం కాలేదని నీకు అర్థమయ్యేలా నేను ఎలా చెప్పగలను? ఎవరైనా ఇట్లా ఫాస్ట్గా చెప్పగలిగితే కామెంట్ చేయండి. దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి, చూచి చూడనట్టుంటే ప్రాణాలే తీస్తాయి. దోమలు చిన్నయి జబ్బులేమో. అర్థమయ్యి అర్థం కాక నేనుంటే, అర్థమైన నువ్వు, అర్థం కాని నన్ను, అర్థమైందని అడిగితే అర్థం కాని నేను, అర్థమైన నీకు, నాకు అర్థం కాలేదని నీకు అర్థమయ్యేలా నేను ఎలా చెప్పగలను?
ఎవరైనా ఇట్లా ఫాస్ట్గా చెప్పగలిగితే కామెంట్ చేయండి. కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో